సరే మీకు దయ్యం ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా, మీరు భయపడిన సిచ్యువేషన్స్? నాకు అమ్మ అంత స్ట్రాంగ్, మీరేమో. మా అమ్మకి నేను కంప్లీట్ ఆపోజిట్. నాకు ఇలా డెడ్ బాడీస్ని చూసిన ర్యాండమ్లీ, ఇప్పుడు రోడ్ మీద డెడ్ బాడీస్ని చూస్తే నాకు ఇంటికి వచ్చి ఒక్కదాన్ని స్నానం చేయాలన్న భయం నాకు. మదర్ స్ట్రాంగ్ గా ఉంటే డాటర్స్ కొంచెం సెన్సిటివ్ గా ఉంటారు. అలా అంటారా? లాజికల్ గా నేను అలా వెళ్ళలేదు. మదర్ స్ట్రాంగ్ అయితే పిల్లల్ని కూడా స్ట్రాంగ్ చేయాలి. నాకు అది అర్థం కాలేదు. నేను మెంటలీ స్ట్రాంగ్, బట్ ఇలాంటి దయ్యాలు ఇవన్నీ అని అంటే నాకు చాలా భయం. సరే, మీరు ఏదైనా హర్రర్ ఫిల్మ్స్ చూసి భయపడిన సినిమా ఏదైనా ఉందా? ఫస్ట్ టైం నేను కాంజరింగ్ చూసినప్పుడు ఇట్ యాక్చువల్లీ లైక్ ద క్లాప్ కంటే కూడా దట్ కబోర్డ్ మీద నుంచి దట్ విల్ జస్ట్ జంప్. ఆ సినిమా చూసినప్పుడు నేను ఒక 2-3 days నాకు నిద్రపోవాలంటే భయం వేసింది. మళ్ళీ చూడడానికి వెళ్ళాను కాంజరింగ్, కానీ నాకు మళ్ళీ అదే పాయింట్, నాకు ఎంతసారి తెలుసున్నా అది ఒక చీకటి ఫుల్ ఉంటుంది, ఇక్కడ టక్ టక్ అని క్లాప్ వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది నేను ఎగ్జాక్ట్ టైం చెప్పలేను, కానీ అది వచ్చేటప్పుడు ఫీల్ అయిపోతుంది నాకు. అంటే సినిమా చూడడం కూడా ఇట్లానే చూస్తాను. మళ్ళీ ఇదే బ్యాచ్ మీరు కూడా? నాకు హారర్ ఫిల్మ్ చూడడం ఇష్టము, కానీ ఈ అర్థమైంది ఇంత ఈ కన్ను మళ్ళీ సగం ఈ చిన్న చిన్న గ్యాప్స్ లో నుంచి చూస్తాను. కానీ నేను చెప్పాను, ఈ సినిమా మొత్తం మేకింగ్ లో చాలా భయపడే సీన్ లేదు, కానీ వీళ్ళిద్దరూ చాలా భయపడిన పాట ఉంది. భయంగా సీన్స్ అన్ని బాగానే చేశారు. హారర్ కన్నా హారర్ సీన్స్ బాగానే చేశారు, కానీ సాంగ్ కి వాళ్ళిద్దరు పడే భయం ఉంది కదా, అది ఒక్క